ఈరోజు ఇక్కడ గత పాలకుడు ఈరోజు ఎక్కడున్నారు ఆయన దేవుడు అంటే నాంపల్లె కోర్టులో ఉన్నాడు. చేసినాడు 20కి పైగా పాత కేసు, మళ్ళీ కొత్త కేసు. ఒకవైపు వివేకానంద కేసు, అదే నాంపల్లె కోర్టు, సిబిఐ కోర్టులో. అది నాంపల్లె. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే, వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే, వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడే. అంతా నాంపల్లె కోర్టే. ఇక్కడ ఈ సంబరాలు, అక్కడ వాళ్ళ కేసులు. నేను అదే చెప్పిన పదే పదే. బాబు నన్ను పట్టించుకోవడం ఏంటి? మేము యూనిట్లో ఉన్నాము. వాళ్ళు ఏదో డొక్కు క్వశ్చన్లు ఇచ్చే మా జమ్మనమడుగులో జరిగిన అన్ని పనులు వాళ్ళ కుప్పం కంటే ఎక్కువ జరుగుతుంటే నన్ను పట్టించుకోకపోవడం ఏంది? నన్ను ఏంది పట్టించుకోవడం అంటే గ్రీసా పట్టించుకోవడం అనేది? బంకనా? బీజేపీ ఏపీ కింద చేస్తూ ఉంటుంది. మరి ఎందుకు వైజాగ్ స్టీల్ను ప్రైవేటీకరణ చేయడంలో మాత్రం ఎందుకు మీ పార్టీ సంబంధించి అంటే కూటమి నాయకులు ఎందుకు దీన్ని అడ్డుకోలేకపోతున్నారు? అసలు 12,000 కోట్లు డబ్బులు ఇచ్చినది దాన్ని కాపాడదానికోసమే. ఉండే అవగతవకలను ఎత్తి చూపుతున్నారు. మధ్యలో తినిపోయే వాళ్ళను తినిపోకుండా కాపాడదానికి ఉంటే కొందరు దాన్ని ఉద్యమంగా మార్చాలని ఉన్నారు. ఎప్పటికైనా చెక్కు ఏడ ఫాల్ట్ ఉంటుందో అది చెక్కు పెట్టేదానికే మా బీజేపీ వాళ్ళు ఉండబట్టే 12,000 కోట్లు. మోడీ గారు ఉండబట్టే గూగుల్కు వైజాగ్ వచ్చింది. మోడీ గారు ఉండబట్టే 25 లక్షల ఇళ్ళు వచ్చినాయి. మోడీ గారు ఉండబట్టే ప్లస్ ఇక్కడ కరెంటు 1,60,000 మెగావాట్లు పర్మిషన్ ఇచ్చారు ఈ రాష్ట్రానికి. మోడీ గారు ఉండబట్టే 75,000 కోట్ల వర్కులు ఈ నేషనల్ హైవే జరుగుతున్నాయి. మోడీ గారు ఉండబట్టే 6 ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయి. మేమందరం ఒకటి కాబట్టే, జగన్కు పప్పులు ఉడకవు కాబట్టే ఇది ఏందో ఆరోపణ. మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసమే నేను బై ఎలక్షన్ జరిపినది. అత్యధిక మెజార్టీ చూపించినాం. నేను ప్రత్యేకంగా తీసుకున్నాను. నేను నిన్న మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. అవినాష్ నన్ను ఏదో అన్నాడు, ఏదో ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి ఆయనకు స్వయం పట్టిందని. నాకు స్వయం పట్టలే, కొవ్వు ఎక్కువైంది. చెక్కు పెడతా అంట మీకు. మీరు సున్నితమైన పులివెందల వాసులను నాశనం చేసి పెట్టారు మీ పులి పాత్రలతో. మీ పులులకు కూరలు పీకుతామట వయస్సు పులులకు. ఏంది నాకేంది? చంద్రబాబు నాయుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం. ఏం తెలుసు వాళ్ళ సోది మాటలు? వాళ్ళే సోది. నేను సూది చెప్తాట ఆదినాడి.